నమస్తే ఆంధ్రప్రభ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు కంట్రీ క్లబ్ దగ్గరికి వచ్చాం. బేగంపేటలో ఉన్న అను ప్రసాద్ గారు ఇక్కడ కంట్రీ క్లబ్లో జిమ్ కోచర్గా, ఫిట్నెస్ కోచర్గా కూడా ఉన్నారు. అలాగే మోటివేషన్ స్పీకర్ కూడా తనతో మాట్లాడదాం. ఆ జిమ్ విశేషాలు ఏంటి అవన్నీ తెలుసుకుందాం. హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేషన్ స్పీకర్ అను ప్రసాద్ గారితో ఉన్నాం. అను ప్రసాద్ గారు ఇప్పుడు కంట్రీ క్లబ్లో దాదాపుగా 10 years నుంచి ఇక్కడ కోచింగ్ చేస్తూ ఉన్నారు. అసలు ఎటువంటి ఫిట్నెస్ చెప్తూ ఉంటారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? స్లిమ్ గా, చక్కగా, ఫిట్నెస్ గా ఉన్నారండి. రోజు మీరు చేస్తూ ఉంటారు వర్కౌట్స్? డైలీ చేస్తానండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ఓన్లీ 8 kilometers రన్నింగ్ చేస్తా. 8 kilometers రన్నింగ్? యా. ఓకే. అండ్ ఈవినింగ్ నా వర్కౌట్ మొత్తం వెయిట్ ట్రైనింగ్ కానీ, యాప్స్ వర్కౌట్ కానీ, కార్డియో కానీ, క్రాస్ ఫిట్ అంతా ఈవినింగ్ చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఈ క్లబ్ లో పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది కంట్రీ క్లబ్ జిమ్ అండి. అంటే ఇది ఓన్లీ ఫర్ కంట్రీ క్లబ్ మెంబర్స్ కోసము. అంటే బయట వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, బట్ ఎక్కువ మెంబర్స్ యూజ్ చేసుకుంటారు. యా. ఇక్కడ మొత్తం మీరే చూస్తూ ఉంటారు ఇక్కడ? అంటే యాక్చువల్ గా ఫిట్నెస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను చాలా ఇయర్స్ నుంచి కంట్రీ క్లబ్ కి. ఇక్కడ జెంట్స్ కి వేరే ట్రైనర్స్ ఉంటారు. ఓకే. ముఖ్యంగా కొంతమంది పిల్లలు ఇప్పుడు న్యూగా జాయిన్ అయ్యే పిల్లలు ఉంటారు, దాదాపుగా 16 or 17 ఏజ్ అయిన పిల్లలు. వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే జిమ్ లో జాయిన్ అవ్వాలంటే మనం వెంటనే వాళ్ళకి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే హైట్ మీద ప్రాబ్లం అవుతుందా, అంటే వర్కౌట్స్ ఎక్కువ చేయటం వల్ల హైట్ అలాగే ఆగిపోతుంది అని ఒక అపోహ. అది నిజమేనంటారా? యాక్చువల్గా ఫస్ట్ మనం జిమ్లో జాయిన్ అవుతున్నాం అంటే ఏ గోల్తో జిమ్లో జాయిన్ అవుతున్నాం అనేది అవగాహన ఉండాలి. జాయిన్ అయ్యే ప్రతి వ్యక్తికి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఏ గోల్తో జాయిన్ అవుతున్నాం, వెయిట్ పెరగడానికి జాయిన్ అవుతున్నాం, మజిల్ స్ట్రెంథనింగ్ జాయిన్ అవుతున్నామా, వెయిట్ లాస్ అవ్వడానికి జాయిన్ అవుతున్నామా. చాలా మంది లేడీస్ ఒబేస్ అయిన తర్వాత, ఆఫ్టర్ డెలివరీస్ తర్వాత వస్తూ ఉంటారు, అంటే ఫ్యాట్ ఎక్కువ ఒబేస్ అయిన తర్వాత. సో వాళ్ళకి అవగాహన ఉండాలి. ఫస్ట్ ఒక రోజు వచ్చాము, 2 రోజులు వచ్చాము, మానేసాము అంటే అది కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ అంటేనే సెల్ఫ్ డిసిప్లిన్. మనం కంటిన్యూటీ అనేది మనం రోజు డైలీ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, ఫిజికల్ యాక్టివిటీ నాట్ ఓన్లీ జిమ్మే చేయక్కర్లేదు, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. స్విమ్మింగ్ చేయొచ్చు, అవుట్డోర్ గేమ్స్ ఆడొచ్చు, షటిల్ ఆడొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు. ఇలా ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుంది. సో మనం హెల్దీగా, ఇన్నర్ హెల్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాని గురించి మనం ఫిట్నెస్ అనేది జిమ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ అవగాహన ఉండాలి, దేనికోసం మనం జాయిన్ అవుతున్నాము అనేది. వాళ్ళు ఫస్ట్ ట్రైనర్స్ కి చెప్పగలగాలి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా. ఇప్పుడు చాలా మంది లేడీస్ కి PCOD, PCOS, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, సో మెనీ చెప్తూ ఉన్నారు. జిమ్ లో జాయిన్ అయ్యి అంటే చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తే అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. మనం అంటే ఇప్పుడు డాక్టర్స్, హాస్పిటల్స్ కి ఎంత అయితే మనీ ఖర్చు పెట్టి వేస్ట్ చేస్తామో, మన ఫుడ్, మన ఇంటేక్, మన వర్కౌట్, మన ఫిజికల్ యాక్టివిటీ అనేది పెర్ఫెక్ట్ గా ఉంటే అదన్నీ అవాయిడ్ చేయొచ్చు అనమాట. మనం ఇంటర్నల్ గా హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అందుకనే ఫస్ట్ మనము అంటే చాలా మంది చూడండి జిమ్స్ లో జాయిన్ అయిన వలన మాకు చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్ తో చనిపోతున్నారు, ఇది అది అని చాలా మంది అంటూ ఉంటారు. చాలా కొన్ని చోట్ల యాక్సిడెంటల్ గా జరుగుతూ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద రీజన్, దీనికి వెనక ఏంటి అనేది. అంటే అందుకే మనం ఫస్ట్ జిమ్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు వెయిట్ లాస్ జాయిన్ అవుతున్నారా, మసిల్ బిల్డింగ్ జాయిన్ అవుతున్నారా, దేనికోసం జాయిన్ అవుతున్నారని, మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, మీ ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, BP, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మీరు మీ ట్రైనర్ కి చెప్పగలగాలి. దాన్ని బట్టి ఆ ట్రైనర్ అనేది మీ బాడీని బట్టి, మీ స్ట్రెంగ్త్, స్టామినా, ఫ్లెక్సిబిలిటీ, వీటినన్నిటిని బట్టి మీకు డిజైన్ చేస్తారనమాట. మీరు ఈ రోజు వచ్చారు కదా అని 2 గంటలు కంటిన్యూస్ గా చేయించేస్తే మీకు అలవాటు ఉండదు, మీకు బాడీ పెయిన్స్, ఇంటర్నల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్, నర్వ్స్ కొంచెం నుక్సాన్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. కొంతమంది పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు స్టార్టింగ్ లోనే 2-3 గంటలు మీరు అన్నట్టుగా, అంటే కోచ్ తో కూడా చెప్పరు, వాళ్ళకు నచ్చింది చేసేస్తూ ఉంటారు.
దానివల్ల మెయిన్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? నెక్స్ట్ డే రారు వాళ్ళు బాడీ పెయిన్స్ తో. ఫస్ట్ వచ్చే ప్రాబ్లం అదే. ఇప్పుడు పిల్లలు మీరు హైట్ గురించి అడిగారు. యాక్చువల్ గా ఏంటంటే ఏ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి జిమ్ స్టార్ట్ చేయొచ్చు అనేది కూడా చాలా మందికి అపోహ ఉంటుంది అనమాట. యాక్చువల్ గా మనకి స్కూల్స్ లో కానీ చిన్న టీనేజ్ లో పిల్లలకి బయట గ్రౌండ్స్ లో ఆడతారు, క్రికెట్ ఆడతారు, ఇది ఆడతారు. సో వాళ్ళకి అది సరిపోతుంది. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ స్కూల్లో అసలు ఎక్కడ ఉంటుంది మేడం? కానీ గేమ్స్ అనేది ఉండట్లేదు. బట్ ఎంతసేపు నేను అన్ని చోట్ల చెప్పేది అదే, చదువుతో పాటు కొంచెం పిల్లలకి స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలి, వాళ్ళు మళ్ళీ బూస్ట్ అవ్వాలి అంటే ప్రతి స్కూల్స్ లో కాలేజెస్ లో అట్లీస్ట్ 1 hour ఫిజికల్ యాక్టివిటీ పెట్టండి, గ్రౌండ్స్ లో ఆడించండి పిల్లల్ని. చూడండి ఇప్పుడు రీసెంట్ గా ఒలింపిక్స్ అయినాయి, 143 కోట్ల జనాభా మంది, ఎంత మంది వెళ్ళారు? 140 మంది వెళ్ళారు. అందులో మెడల్స్ ఎన్ని వచ్చాయి? 5 ఎన్నో వచ్చాయి. అంటే ఎంత వెనకబడి ఉన్నాం మనం. ఎంత పాపులేషన్ తక్కువ ఉన్న దేశాల్లో ఎన్ని మెడల్స్ తో ముందుకున్నారు. మనకి పేరెంట్స్ కూడా పిల్లలు ఎప్పుడు చదువు చదువు చదువు, ర్యాంకులు 1, 2, 3 ఇవే కావాలి, కానీ పిల్లల్ని అన్ని విధాల అన్ని రంగాల్లోనూ ప్రోత్సహించాలనేది పేరెంట్స్ కి ఉండాలి. ప్రభుత్వాలు కూడా దానికి అవగాహన కల్పించాలి, ఆ ఫెసిలిటీస్ ని ఇవ్వాలి. అవును, అసలు గ్రౌండ్స్ చూస్తున్నాం. అదే మనం టాపిక్ ఎంత వరకు వచ్చిందంటే, మనం 18 years తర్వాత వాళ్ళ బోన్ డెన్సిటీ అనేది పెరుగుతుంది. కరెక్ట్ గా మనం ఆ ఏజ్ లో జిమ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అంటే వెయిట్ ఆగిపోతుంది అంటే 18 years 19 years పిల్లలకి విపరీతంగా వెయిట్ ట్రైనింగ్ చేసేసి అప్పర్ బాడీని బిల్డ్ చేసేవలసిన అవసరం లేదు. అలాగా మెయిన్ వెయిట్ల మీద పడితే వాళ్ళు గ్రోత్ అవ్వరు అనేది ఒక అపోహ ఉన్నది. ఓకే, ఆ చిన్న పిల్లలు ఎప్పుడు కూడా జిమ్ కి వచ్చి హైట్ అవ్వలేని వాళ్ళు కూడా, తక్కువ హైట్ ఉన్న వాళ్ళు జిమ్ కి వస్తారు. వాళ్ళ వర్కౌట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. జంప్ చేసి టచ్ చేయడం అనేది, స్కిప్పింగ్ అనేది, ఇలాంటివన్నీ కొంచెం మజిల్స్ స్ట్రెచ్చింగ్స్ అనేవి, ఇలాంటి డిఫరెంట్ వర్కౌట్స్ ఉంటాయి అనమాట హైట్ పెరగడానికి. సో అది అనమాట డిఫరెన్స్. యాక్చువల్ గా కార్డియో ఎక్సర్సైజ్ టైప్ లో ఉంటాయి, దానికి మామూలు ఎక్సర్సైజెస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? అంటే కార్డియో వర్కౌట్స్ ఎప్పుడు ఏంటంటే ఫుల్ మనకి హై ఇంటెన్సిటీ వర్కౌట్స్. ఈ కార్డియో వర్కౌట్ ఇప్పుడు చాలా మంది చూడండి, అబ్బాయిలు వస్తారు వెయిట్స్ మీదే పడతారు, వాళ్ళకి స్టమక్ కూడా ఉంటది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఆన్ ఓన్లీ అప్పర్ బాడీని వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మజిల్ కండలు పెంచడానికి ఎక్కువ ఇష్టపడతారు. కొంతమంది అథ్లెటిక్ బాడీని ఇష్టపడతారు. వాళ్ళు దీంతో పాటు కార్డియో చేస్తారు, యాప్స్ వర్కౌట్ చేస్తారు, ఇవంతా క్రాస్ ఫిట్ అంతా చేసుకుని వెళ్తారనమాట. సో ఇప్పుడు అన్ని బాడీలో మజిల్స్ అన్ని, మన హార్ట్ కూడా ఒక మజిల్ అనమాట. సో మనం దాన్ని కూడా స్ట్రెంథన్ చేయాలి. ఓన్లీ మనం వెయిట్స్ ఎత్తేసి వెళ్ళిపోయామా అని కాదు, ఒక 20 minutes అయినా మనం కార్డియో వర్కౌట్స్ అనేది చేస్తే హార్ట్ అనేది హెల్దీగా ఉంటుంది అనమాట. కొన్ని కార్డియో వర్కౌట్స్ అసలు లావుగా ఉన్న వాళ్ళు, ఒబేస్ ఉన్న వాళ్ళు సింపుల్ గా ఎలాంటి వర్కౌట్స్ చేసుకోవచ్చు మేడం జిమ్ కి వెళ్లకుండానే ఇంట్లో. నేను నా ఫేస్బుక్ ఇన్స్టాలో ప్రతిరోజు రీల్ పెడతాను, డైట్ చెప్తూ ఉంటాను, ప్లస్ వర్కౌట్స్ పెడతాను. ఇంట్లోనే జిమ్ కి వెళ్ళక్కర్లేదు, 100% ఇంట్లోనే చేసుకునేలా. డైట్ అంటే ఇప్పుడు ఎటువంటి డైట్ తీసుకోవచ్చు అంటారు? అంటే హెల్దీగా ఉండడానికి ఎటువంటి డైట్ అంటే, నేను చెప్పేది ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ రిఫైన్ ఫుడ్స్ ఉంటాయి కదా, షుగర్స్, అంటే మనకి హార్ట్ ని ప్రాబ్లం చేసేది ఓన్లీ ఆయిల్స్ అంటాం కదా, ఆయిల్సే కాదండి, షుగర్ అండ్ సాల్ట్ కూడా. సో షుగర్ ఎంత నుక్సాన్ చేస్తుందో హార్ట్ కి, మనకి సాల్ట్ అనేది కూడా చాలా నుక్సాన్ చేస్తుంది, హార్ట్ మజిల్ ని వీక్ చేస్తుంది అనమాట. సో మన హార్ట్ హెల్దీగా ఉండాలంటే ఇలాగా థింక్ చేయాలి. బ్యాలెన్స్డ్ డైట్, మన డైట్ లో ఫ్రూట్స్, వెజిటబుల్స్, అంటే మనం లంచ్ తో పాటు ఒక వెజ్ సలాడ్ ని తీసుకోవడం, ఒక పోర్షన్ సలాడ్ ని తీసుకోవడం. అంటే చూడండి, చాలా మంది డైట్ అని చెప్పేసి ఓన్లీ లిక్విడ్స్ మీద ఆధారపడతారు, కొంతమంది ప్రోటీన్ మీద ఆధారపడతారు. అలా కాకుండా మనం చిన్నప్పటి నుంచి మన సంస్కృతి ప్రకారం మన బాడీకి, ఇండియన్ బాడీకి అన్ని అవసరమే, కానీ బ్యాలెన్సింగ్. అంటే ఇప్పుడు చూడండి, కార్బోహైడ్రేట్స్, మన బాడీ కార్బోహైడ్రేట్స్ కావాలి, దాన్ని జీరో చేయొద్దు. ఎందుకంటే మనకి తక్షణ శక్తినిచ్చేది, ఎనర్జీని ఇచ్చేది కార్బ్స్, కానీ అవి ఎంత తినాలి,
అంటే ఇప్పుడు ఇప్పుడు ప్లేట్ పెట్టుకున్నాము, ఆ, ఏ పోర్షన్ ఎంత తినాలి అనేది ఎక్కువ కూరలు తీసుకోండి, ఆయిల్స్ తక్కువ వేసుకొని చక్కగా రైస్ ఎన్ని మీరు ఒక కప్ రైస్ తీసుకోండి, బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ స్కిప్ చేయకండి, కొన్ని కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు ఉంటారు, డయాబెటిక్ వాళ్ళకి కార్బ్స్ తీసుకున్నారనుకోండి షుగర్స్ అనేది బాడీలో ఒకేసారి రేజ్ అవుతాయి. అందుకని చెప్పి షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం కొంచెంగా ఫుడ్ తింటూ ఉంటారు. సో మనం ఇడ్లీ తింటున్నారు అనుకోండి మార్నింగ్, అది రెండే తినండి. ఆ ఇడ్లీలో కూడా ఇడ్లీ రవ్వ బదులు మిల్లెట్స్ రవ్వ వేసుకోండి. మిల్లెట్స్ లో ఏంటంటే కార్బ్స్ ఉంటాయి, ఐ ఫ్రెండ్లీ కార్బ్స్, హెల్దీ కార్బ్స్. అదేంటంటే మనకి మిల్లెట్స్ ఫైబర్ రిచ్ ఫుడ్, దానివల్ల డైజెషన్ అనేది మనకి స్లోగా జరుగుతుంది. ఇప్పుడు మామూలు ఇడ్లీ రవ్వ రైస్ ఇవేంటంటే త్వరగా షుగర్స్ లెవెల్స్ ని పెంచుతాయి అనమాట. అందుకని మనం మిల్లెట్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి స్టమక్ ఫుల్ అయినట్టు ఉంటుంది, అది డైజెషన్ స్లోగా జరుగుతుంది, అండ్ ఫ్రెండ్లీ కార్బ్స్ ఉంటాయి అనమాట. సో అందుకని మిల్లెట్స్ అనేది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అంటారు. షుగర్ పేషెంట్స్ కూడా వర్కౌట్స్ ఏమైనా చేయొచ్చా? జస్ట్ వాకింగ్ చేసేసి వర్కౌట్స్ కూడా చేయొచ్చు. అంటే కొంత ఏజ్ వచ్చిన వాళ్ళు వాక్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఈ మధ్య పిల్లలకు కూడా వచ్చేస్తుంది షుగర్. బికాజ్ ఎందుకండి ఇప్పుడు పేరెంట్స్ అంటే తల్లి బాధ్యత ఎక్కువ ఉంటుంది ఫుడ్ విషయంలో. అందరికి బద్ధకం వచ్చి జొమాటోలో బుక్ చేస్తే ఏమవుతుందండి, ఎప్పుడు నేను అదే చెప్తాను, ఫాస్ట్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి. ఫాస్ట్ ఫుడ్ వలన ఎంత ఫాస్ట్ గా మీరు బాడీలో వేస్తారో అంత ఫాస్ట్ గా మీకు హెల్త్ అనేది ఖరాబ్ అయిపోద్ది. మళ్ళీ కలర్స్, అజినోమోటో ఇలాంటివి వాడుతూ ఉంటారు హోటల్ ఫుడ్స్ లో, దాని వల్ల ఏంటి క్యాన్సర్స్ రీజన్, క్యాన్సర్స్ మెయిన్ రీజన్ అనమాట అవి. సో ఆ కలర్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. చక్కగా పిల్లలకి ఇంట్లో వండి పెట్టండి, వాళ్ళకి ఆకుకూరలను అలవాటు చేయండి, అందులో చక్కటి కాల్షియం, ఐరన్ రిచ్ ఇవన్నీ. మనం బయట ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఆరోగ్యం అనేది మన కిచెన్ లోనే ఉంటది, అమ్మ దగ్గరే. అంతే, మన కిచెనే మనకు ఒక మన బాడీని మనం ఒక దేవాలయంలా చూసుకోవాలి, మన కిచెన్ ఒక మెడికల్ షాప్ లో చూసుకోవాలి. ఎందుకంటే అన్ని మనకి కిచెన్ లోనే దొరుకుతాయి. స్పైసెస్ గానీ, యాంటీబయాటిక్ మనకి పసుపు గానీ, అల్లం గానీ, ఇవన్నీ కూడా చూడండి ఎంత మంచి ఫుడ్స్ ఇవన్నీ కూడా. యాక్చువల్ గా అమ్మ చెప్పినట్టుగా పిల్లలు వింటే అంటే మనం వండే వంటను కూడా మన ప్రెజెంటేషన్ గానీ, మనం కొంచెం కొంచెం డిఫరెంట్ టైప్స్ లో వండడం గానీ, అవే మెటీరియల్స్ ఉంటాయి బట్ డిఫరెంట్ స్టైల్స్ లో పిల్లలకి అట్రాక్టివ్ గా వండి పెట్టచ్చు, అప్పుడు బయటకు అలవాటు పడరు. సో నేను చెప్పేదంటే జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి, మైదా రిలేటెడ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి, షుగర్ అండ్ సాల్ట్ ని తగ్గించండి. కొంచెం ఆయిల్స్ ని పట్టించిన ఆయిల్స్ ఉంటాయి కదా, నువ్వుల నూనె, పల్లి నూనె, నేనైతే పట్టించిన ఆయిల్స్ వాడతాను, అలాంటివి వాడుకోవచ్చు లిమిటెడ్ గా. సో బ్యాలెన్సింగ్ ఫుడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ అనేది అంత తీసుకోవాలని చాలా మంది క్వశ్చన్ చేస్తారు. వాటర్ ఇంటేక్ అనేది మన బాడీ వెయిట్ ఎంత ఉంది, 60 kgs ఉన్నాం అనుకోండి, 3.5 ml kgకి అలా చెప్పట్లేదు కదండి, ఓ లీటర్స్ అలా. అది కూడా మనం ఎక్సెస్ వాటర్ తీసుకుంటే అది కూడా మనకి ఫిల్టర్, మూత్రపిండాలు, మన కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి కదా, దాని మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. లేచిన వెంటనే లీటర్ తాగండి. అలాగే యూట్యూబ్స్ లో ఎక్కడ చూసినా మీరు వాటర్ ఎక్కువ తాగండి, వాటర్ తాగండి, మన బాడీ వెయిట్ ని బట్టి, మనం చేసే ఫిజికల్ యాక్టివిటీని బట్టి మనం తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, అంటే 60 kgs ఉన్నోళ్ళు 3.5 ml అంటే ఎంత అయింది, నియర్లీ 2 liters మీద కొంచెం 2 liters అట్లా సరిపోతుంది, 8 glasses బస్. అది మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఒక 2 గ్లాసులు ఎక్కువ తాగొచ్చు. బికాస్ మనకి స్వెట్ అవుట్ అయిపోతుంది అండ్ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే అలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. వాటర్ ఎప్పుడు ఎలా తీసుకోవాలి అంటే, మనం తినే ఫుడ్ కి హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ 40 minutes ముందు వాటర్ ఒక గ్లాస్ తాగి, లంచ్ చేసిన తర్వాత 40 minutes వదిలేసి ఒక గ్లాస్ వాటర్ తాగండి. దానివల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి. అది అమృతంతో సమానం అంటారు అలా తాగితే వాటర్ ని. సో అలా వాటర్ ని తాగడం ప్లాన్ చేసుకోండి. అండ్ చాలా మంది ప్రోటీన్ ఇప్పుడు జిమ్స్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేడం, ప్రోటీన్ పౌడర్స్ వాడుతున్నారు. ఇప్పుడు అదే అడగబోతున్నారు మిమ్మల్ని, బయట షాప్స్ లో ప్రోటీన్ పౌడర్స్, ప్రోటీన్ టాబ్లెట్స్. నేను చెప్పేది ఏంటంటే, అంటే ప్రోటీన్ అందరికి అవసరం ఉండదండి. నేను 20 years గా జిమ్ చేస్తున్నాను, వర్కౌట్స్ చేస్తున్నాను, నేను స్టేట్ కి రిప్రజెంట్ చేశాను అథ్లెటిక్స్ లో. అందుకే చిన్నప్పటి నుంచి నేను ఈ ఫిట్నెస్ స్పోర్ట్స్ లోనే ఉన్నాను అనమాట. నేను రీసెంట్ గా కూడా 75 minutes నాన్ స్టాప్ కార్డియో
విన్ అయ్యాను స్టేట్ లెవెల్లో. Oh, 5K 10K చాలా విన్ అయ్యాను. ఓకే. సో మనకి అదే అంటున్నాను, మన డైట్ అనేది కూడా మన ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఇంటి ఫుడ్ తినాలి. అండ్ ప్రోటీన్ పౌడర్స్ అన్నారు కదా, ప్రోటీన్ పౌడర్స్ ప్రతి మనిషికి అవసరం ఉండదు. ఎందుకంటే మనం హెవీ వెయిట్స్ చేసినప్పుడు మజిల్ అనేది ప్రెస్ అవుతుంది. ఆ మజిల్ని మళ్ళీ మనం సరైన పోర్షన్కి రావాలి, పెయిన్స్ అవి లేకుండా, ఇదంతా ప్రోటీన్ అవసరము. ఎక్కువ వెయిట్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి అంటారు. సో ఈ వెయిట్ ట్రైనింగ్ చేసే వాళ్ళు కూడా ప్రోటీన్ ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు మేము నార్మల్గా మా బాడీ టోన్ కోసం సింపుల్గా అంటే ప్రతి వాళ్ళకి కూడా స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, వెయిట్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. బట్ మనం లేడీస్ లిమిటెడ్ వెయిట్ తో చేస్తాం, అంటే మన బాడీని కరెక్ట్ గా టోన్ చేసుకునేలాగా. అంటే ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు వెయిట్ ట్రైనింగ్ లో ఏముంటుందంటే మజిల్స్, చెస్ట్ వర్కౌట్, లాట్స్ వర్కౌట్, బ్యాక్ వర్కౌట్, అంటే బైసెప్ ట్రైసెప్ అండ్ లెగ్ వర్కౌట్, ఇలాగా డిఫరెంట్ ఉంటాయి. మేము లేడీస్ ఎలా చేస్తాం, రోజుకు ఒక మజిల్ చేస్తాం అంతే. అంటే కార్డియో యాప్స్ చేసి ఒక రోజు చెస్ట్ చేస్తాము, ఒక రోజు లాట్స్ చేస్తాము, ఒక రోజు బైసెప్ ట్రైసెప్, ఇలా ప్లాన్ చేసుకుంటూ మేము చేస్తాము. ఎందుకంటే మేము కార్డియో చేస్తాము, యాప్స్ చేస్తాము, ఇవన్నీ చేస్తాం కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటాం. అబ్బాయిలు ఎలా చేస్తారు, ఎక్కువ వెయిట్ ట్రైనింగ్ అంతా వాళ్ళు ఒక 3-4 మజిల్స్ ఒక రోజు చేస్తారు. సో వాళ్ళకి మజిల్ రిలాక్సేషన్ ఇవన్నీ ఉండడానికి కోసం ప్రోటీన్ తీసుకుంటారు. అందులోనూ వాళ్ళకి ఏంటంటే ఈ బాడీ బిల్డ్ చేయాలని ఉంటది అబ్బాయిలకి. సో దానికోసం ప్రోటీన్ తీసుకుంటారు. ఆ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే, వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవాలి ప్రోటీన్ తీసుకునే వాళ్ళు, ఎందుకంటే అది మనకి డైజెషన్ అవ్వాలి. నెక్స్ట్ మనం ఎంత తీసుకోవాలి ఏంటనేది ట్రైనర్స్ కూడా ప్రతి వాళ్ళు 4 రోజులు వర్కౌట్లు ఒక సంవత్సరం ఎక్కడో చేసేసి వచ్చి జిమ్ములు పెట్టేసి వాళ్ళకి చెప్పడం కాదు. స్పెసిఫిక్ గా వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఉండాలి. అది కూడా ప్రోటీన్ పౌడర్స్ కూడా గవర్నమెంట్ ISA ముద్ర పొందిన ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి, ఏ పడితే అవి వాడద్దు. అది మీరు ట్రైనర్ ని, మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేస్తున్నారు, మీరు ఎంత ప్రోటీన్ తాగాలి అనేది మీ ట్రైనర్ కి మీరు చేసే వర్కౌట్ ని బట్టి మీకు 1 స్పూన్ తాగాల అనే 2 స్పూన్స్ తీసుకోవాలి అదే అనేది చెప్తారు. అంతేగాని ప్రతి ఓడు జిమ్కి రావడం, బాటిల్ షేక్ చేసుకోవడం, తాగేయడం, వర్కౌట్ చేయకపోయినా అది తాగేసి వెళ్ళిపోతా ఉంటారు. మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా. నాకు వచ్చింది ఏంటంటే, అసలు వాళ్ళు ఫుడ్ ఏం తీసుకోవట్లేదు, డైట్ పేరుతో అసలు భోజనం మానేస్తున్నారు. ఎవరో ఒక ట్రైనర్ ఉంటారు, వాళ్ళు కూడా ఆన్లైన్ లోనే. మీరు ఒక ప్రోటీన్ పౌడర్ 3000 రూపీస్ ప్రోటీన్ పౌడర్ ఒక బాక్స్ బిజినెస్ అండి, దాన్ని వీళ్ళు 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలా తీసేసుకోవచ్చు. అలా తీసుకోవద్దనే అంటున్నా. ఇప్పుడు మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీని బట్టి మీరు ఎంత తీసుకోవాలనేది, వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ అలా తీసుకోవద్దు. ఇది ప్రోటీన్ పౌడర్ వాటర్ లో వేసుకొని తాగేస్తున్నారు. అవును, దాని వల్లే కదండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అని, PCOD, PCOS, ఇంకా వయసుతో సంబంధం లేకుండా రావడం, ఇవన్నీ ఏంటంటే మనం చేసే ఫిజికల్ యాక్టివిటీని బట్టి మనం ఎంత తీసుకోవాలనేది ట్రైనర్ సలహాతో మనం తీసుకోవాలన్నమాట. అసలు ప్రోటీన్ పౌడర్ ఎవరికి అవసరం అంటారు? వెయిట్ ట్రైనింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ అనేది అవసరం, డైట్ చేసే వాళ్ళకి అవసరమే లేదు. ఆడపిల్లలు ముఖ్యంగా ఇంట్లో చాలా మందికి చూడండి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, బికాజ్ వాళ్ళు డైట్ అనేది సరిగా తీసుకోవట్లేదు. నేను ఇప్పుడు చెప్పే అమ్మాయిలకి నేను చెప్పేది ఏంటంటే, మీ హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉండాలి అంటే మీరు కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఫుడ్, మీరు మీ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏం తీసుకోవాలి, మీరు ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి, కాల్షియము, విటమిన్ D, B12, దీస్ ఆర్ ఆల్ విటమిన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీ డైట్ లో ఉంటున్నాయా లేదా అనేది మీరు థింక్ చేయండి, మీరు తినే డైట్ లో. సో ఎలాంటి ఫుడ్స్ తింటే మనకి ప్రోటీన్ బయట నుంచి పౌడర్స్ తీసుకోకుండా మనం ఇంట్లోనే ఏ ఫుడ్స్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో నాన్ వెజ్ తినే వాళ్ళు చికెన్ బ్రెస్ట్ అని, ఇప్పుడు మళ్ళీ మటన్ అనుకోండి, దాంట్లో హెవీ ఫ్యాట్స్ ఉంటాయి, అది హార్ట్ కి మంచిది కాదు. సో రెడ్ మీట్ ఇలాంటివి కాకుండా చికెన్ బ్రెస్ట్, గ్రిల్డ్ చికెన్ అని చెప్పి, ఎగ్ వైట్స్ అండ్ ఫిష్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ అండ్ హెల్త్. సో ఫిష్ తీసుకోవచ్చు. ఇలాంటివి
నాన్ వెజ్ లో ఉంటాయి. నేను వెజ్, నేను ఎగ్ కూడా ఎప్పుడు తిన్ను, ప్రోటీన్ పౌడర్ తాగను. నేను జిమ్ 3 hours అవైలబుల్ గా చేస్తాను, ప్రాక్టీస్ అంతే. సో మనం మీరేం ఫుడ్ తీసుకుంటారు? నేను తీసుకునేది రాజ్మా, చనా, ఇలాంటివి మీ డైట్ లో అంటే మంచి ప్రోటీన్ సోర్సులు ఉన్నాయి కదా. మన కర్డ్, టాఫు అండ్ ఇదేంటి మీల్ మేకర్స్. మీరు చిన్నప్పటి నుంచి నేను నాన్ వెజ్ తీసుకోవాలి. ఓకే, కానీ దాదాపుగా మేడం అయితే ఎన్ని ఇయర్స్ మేడం? 20 years నుంచి జిమ్ ట్రైనర్, కోచింగ్ అన్ని ఇస్తూనే ఉన్నారు. ఎవ్రీడే 8 kilometers రన్నింగ్ చేస్తారు స్టిల్, కానీ వెజిటేరియన్. అంటే ఎంత ఫిట్ గా ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. డిసిప్లిన్ అండి, డిసిప్లిన్ మెయిన్ ఇంపార్టెంట్. నేను బయట ఫుడ్ అసలు తిన్ను, ఆ పానీపూరీలు ఇవి అసలు జోలికి కూడా వెళ్ళను, చూడను కూడా, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. పిల్లలకి పానీపూరి కనిపిస్తుంది, అదే ముందు దాని దగ్గరికి పరిగెత్తారు. అవే అవాయిడ్ చేయాలి. సో ఇలాంటి ఇప్పుడు హార్మోన్స్ బ్యాలెన్సింగ్ ఉండాలంటే ఈ అమ్మాయిలకి నేను చెప్పేది మెయిన్ ఇలాంటి డైట్ ని తీసుకోండి. అండ్ స్ప్రౌట్స్ ఎక్కువ తీసుకోండి, మొలకెత్తిన పెసలు ఇలాంటివి ఉంటాయి కదా. బ్లాక్ చనా అనేది మంచి, రాజ్మా, బ్లాక్ చనా చాలా మంచి ప్రోటీన్ సోర్స్ ఫుడ్ అన్నమాట. సో అవి, బ్రోక్లీ, మష్రూమ్స్ ఇలాంటివన్నీ చక్కగా మీ డైట్ లో తీసుకుంటే ఈ పీసీఓస్ పోతాయి. ప్లస్ దాంతో పాటు లిమిటెడ్ వర్కౌట్ చేయడము, ఈ బ్యాలెన్సింగ్ డైట్ అనేది చూసుకుంటూ. ఇప్పుడు ప్రోటీన్ కూడా ఎంత తీసుకోవాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ప్రోటీన్ అనేది మన బాడీ వెయిట్ ఎంత ఉంటే అన్ని గ్రామ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 60 kgs ఉంటే 60 grams తీసుకోవాలి. ఆ 60 grams కూడా 3 పూట్ల మీ డైట్ లో ఉండేలా చూసుకోవాలి. ఒకేసారి 60 grams ప్రోటీన్ మీ బాడీకి అవసరం లేదు. బ్రేక్ఫాస్ట్ లో 20 grams, లంచ్ లో 20 grams, డిన్నర్ లో 20 grams లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. అసలు ఇట్లాంటి నాలెడ్జ్ ఏం తెలియదండి. స్పూన్ వాటర్ లేకపోతే ఈ మధ్య అలా కూడా కాకుండా చపాతీ. ఇంకా పెద్ద జోక్ ఏంటో తెలుసా, చాలా మంది దాంట్లో కలిపేసి మీరు ఇది వింటే మీరు షాక్ అవుతారు. నాకు కొంతమంది వచ్చి అబ్బాయిలు నన్ను అడిగింది ఏంటో తెలుసా, మేడం స్మోక్ చేస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతారంట కదా మేడం అని. నేను షాక్ అయ్యాను ఒకసారి. నేను షాక్ అయ్యాను. మీకు అంటే త్వరగా వెయిట్ లాస్ అవుతారు అని చెప్పి అందరూ అంటున్నారు స్మోక్ చేయడం వల్ల. అంటే స్మోక్ చేయడం వల్ల నువ్వు త్వరగా పైకి పోతావు, నీ లంగ్స్ ఖరాబ్ అవుతాయి. సో ఏదైనా సరే ఈజీగా డిసీజ్ అనేది మీకు త్వరగా అటాక్ అవుద్ది. ఈ స్మోక్ వలన వెయిట్ లాస్ అవుతాం అనేది అపోహ. ఎందుకంటే నీకు తినాలను అనిపించదు, దాని వల్ల నువ్వు తగ్గుతావు. నీ ఎపిటైట్ అనేది తగ్గిపోతుంది, దాని వల్ల నువ్వు తగ్గుతావు తప్ప నువ్వు స్మోక్ చేయడం వల్ల నువ్వు వర్కౌట్ చేసిన వేస్టే. నేను చెప్పేది ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే గనక నువ్వు ఎంత ఫిజికల్ ఫిట్నెస్ చెయ్యి, అది వేస్ట్. నీకు నీ ఫుడ్ మీద, నీ హ్యాబిట్స్ మీద డిసిప్లిన్ అనేది ఉంటే వర్కౌట్ అనేది వర్క్ అవుద్ది. అంతేగాని నీవు బ్యాడ్ హ్యాబిట్స్ తో ఉన్నా సరే నాకు జిమ్ చేస్తున్నాను, వర్కౌట్ చేస్తున్నాను, నాకేం కాదు అంటే మాత్రం అది ఇంపాసిబుల్. ఎక్కడ అన్నగారు మీ ప్రాపర్ ఎక్కడ? ఫస్ట్ నుంచి ఎలా దీంట్లోకి వచ్చారు? నాది ప్రాపర్ ఈస్ట్ గోదావరి. బట్ నేను చిన్నప్పుడు స్కూల్ స్టేజ్ నుంచి కూడా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని. అథ్లెటిక్స్ లో లాంగ్ జంప్, హై జంప్. ఎవరైనా ఫ్యామిలీలో ఉన్నారండి అంటే? మా ఫాదర్ కూడా చాలా ఫిట్నెస్ కాన్షియస్. ఆయన 85 years అయినా రోజుకి ఆయన 12 kilometers వాక్ చేసేవారు. మార్నింగ్ 6, ఈవినింగ్ 6 అనమాట. సో బ్రదర్స్ కూడా ఫిట్నెస్ కి కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు. సో స్కూల్లో లాంగ్ జంప్, హై జంప్ చిన్నప్పుడు ఇంకా కాలేజ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇంటర్ కాలేజెస్, తర్వాత స్టేట్ లెవెల్, అలాగా అన్నిటిలోనూ కొట్టుకొచ్చేసేదాన్ని అనమాట. నాకు ఇప్పటికీ కూడా రీసెంట్ గా విన్ అయ్యానంటే చూడండి, నేను పార్టిసిపేట్ చేసింది 800 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో 16 years నుంచి 60 years వరకు పార్టిసిపేట్ చేశారు. అంటే నాకన్నా చిన్నవాళ్ళు కూడా. అవును, వాళ్ళు మిలిటరీ నుంచి వచ్చిన 40 మంది అబ్బాయిలు ఉన్నారు. మిలిటరీ వాళ్ళకి ఫిట్నెస్ ఎంత ఏ లెవెల్లో ఉంటది. నాకు ఎంత కసి కక్ష అంటే పట్టుకున్నానంటే అది ఎలాగైనా గెలవాలి, సాధించేయాలి, గెలవాలి. నా కిడ్స్ ఏమన్నారంటే, మమ్మీ ఈ కాంపిటీషన్ నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెనక్కి రావడానికి ఇష్టపడవు, నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావు. ఏం పర్లేదు, నేను గెలుచుకుని వస్తాను, చూస్తూ ఉండండి అన్న అనమాట. ఇంకా లాస్ట్ మినిట్ వరకు పోరాడేసా. అంటే అది 75 minutes నాన్ స్టాప్ అయినా దాన్ని 75 minutes అంటే మనకి వెనకాల వీళ్ళు
తిరుగుతూ ఉంటారు, మనం ఎక్కడ ఆగితే వాళ్ళని లాగేస్తూ ఉంటారు బౌన్సర్స్. సో లాస్ట్ కి 10 మెంబర్స్ మిగిలారు అనమాట, టాప్ 10 మిగిలారు. వాళ్ళకి ఆఫ్టర్ 75 minutes ప్లాంక్ పెడతారు. ప్లాంక్ లో మనం 75 minutes కంటిన్యూస్ గా సెకండ్ గ్యాప్ తీసుకోకుండా చేయడం అంటే కార్డియో, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అనమాట, హైలీ డిఫికల్ట్. మన లెగ్స్ కూడా షివరింగ్ వస్తూ ఉంటాయి. దానికి తురంతు పెట్టేస్తారు ప్లాంక్, మనం ఎక్కడ బ్రీత్ తీసుకోవడానికి ఉండదు. ఆ ప్లాంక్ లో మనం ఎంతసేపు ఉన్నాము అంటే పటాపట పడిపోతూ ఉంటారు కదా, వాళ్ళని తీసేస్తారు అనమాట. అలా అది మెమరబుల్ అనమాట. ఒక్క మనం చిన్నప్పుడు గెలవడం వేరే, అంటే కంటిన్యూస్ గా జిమ్ అలాగే ఫిట్నెస్ మెయింటెనెన్స్ చేశారు కాబట్టి అది సాధించారు అనుకోవచ్చు. అయినా అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మిడిల్ ఏజ్ లో గెలవడం వేరే, మనం చిన్నప్పుడు గెలవడం వేరే. నాకు హెల్త్ మినిస్టర్ గారు కూడా అవార్డు ఇచ్చారు. సో మేము ఆ ఇంట్లో అంతా అవార్డ్స్ తో నిండిపోయి ఉంటది, ఫిట్నెస్ అవార్డ్స్. తప్పకుండా హోమ్ టూర్ చాలా మంది, రాగిణి గారు కూడా వచ్చి చేసుకున్నారు. నాకు ఇంకొకటి ఏంటంటే నేను ఫిట్నెస్ కాకుండా పెయింటింగ్స్ వేస్తాను. సో అందుకని రాగిణి గారు డిఫరెంట్ అండి. అసలు జిమ్ ఏంటి, పెయింటింగ్. నేను ఈ కంట్రీ క్లబ్ లో చూసారా ఇవన్నీ బార్సే. నాకు ఇక్కడ అమ్మాయిలు కూడా తాగుతూ కనబడుతూ ఉంటారు అనమాట. నాకు మనసు అంతా కకలావికలం అయిపోతూ ఉంటుంది, స్మోకింగ్ చేస్తూ తాగుతూ ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్పాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక హెల్త్ ఇంపార్టెంట్. ఒక అమ్మాయి అలాంటి పనులు చేస్తుంది అంటే వాళ్ళు ఎంత హెల్దీ బేబీకి బర్త్నిస్తారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనం బ్యాడ్ హ్యాబిట్స్ తో ఉంటే నెక్స్ట్ మదర్ అవ్వాలి అంటే వాళ్ళు ఎన్ని డిఫికల్టీస్ తో పుట్టచ్చు. ఇదంతా ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే చాలా హైఫై, మనం డ్రింక్ చేస్తే స్మోక్ చేస్తే పబ్లకు తిరిగితే అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు. బట్ పేరెంట్స్ ఆలోచించాలి, పిల్లలు ఆలోచించాలి. పేరెంట్స్ కంట్రోల్ చేయాలి పిల్లల్ని, పిల్లలు కూడా మాట వినాలి. సో హెల్దీ సొసైటీ కోసం ప్రతి యూత్ ముందుకు రావాలి అనేది నాకు కాలేజెస్ స్కూల్స్ కి వెళ్ళి ఇలాంటి అవేర్నెస్ చెప్పాలని ఎప్పటి నుంచో కోరుకుంది. ఆల్రెడీ మీరు మోటివేషన్ స్పీకర్ కదా, అంటే ఇలాంటి కూడా పిల్లలకి స్కూల్స్ కాలేజెస్ కి వెళ్ళి చెప్పాలని అనిపిస్తుంది. మీ ఛానల్ ద్వారా చెప్తాను, ఖచ్చితంగా ట్రై చేపిద్దాం. ఓకే, ఇప్పుడు చాలా మంది చెప్పండి, ఆడపిల్లలు కొంతమంది కొన్ని సమస్యలు కూడా ఉంటూ ఉంటారు, అంటే హెల్త్ పరంగా కానీ లేదా దీని నుంచి బయటికి రావడానికి జిమ్ ఏమన్నా ఉపయోగపడుతుందా? యాక్చువల్ గా ఇప్పుడు జనరేషన్ అన్నారు ఈ హెల్త్ పాడు చేసుకున్న అలవాట్లు ఉన్నాయి కొన్ని, డ్రింకింగ్ స్మోక్. వాళ్ళు ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారో మైండ్ అటువైపుకి వెళ్ళదు. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళా, ప్రసాదం తీసుకొచ్చా. ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు జస్ట్ దాన్ని ఇలా టచ్ చేస్తారు, నార్మల్ పీపుల్ ఉండ తినేస్తారు. అది డిఫరెన్స్ అనమాట. మనం ఎప్పుడైతే ఫిట్నెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అలాంటివన్నిటికీ దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్షిప్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అవును, హెల్దీ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. అవును, అంటే దాని మీద ఎక్కువ ఉంటది. మా జిమ్ లో 16 years నుంచి 85 years వరకు ఉన్నారు. 85 years ఒక అంకుల్ ఉన్నారు, నవీన్ షా అని. ఈయన కంట్రీ క్లబ్ ఫస్ట్ మెంబర్ అనమాట. ఆయనకి 35 years బ్యాక్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. స్టిల్ ఆయన లోకల్ ట్రైన్ లో వచ్చి ప్రతిరోజు వర్కౌట్ చేయకుండా వెళ్ళడు. ఎంత హెల్దీగా ఉంటాడో తెలుసా ఆయన. 86 years. అసలు అంకుల్ మీరే మాకు ఇన్స్పిరేషన్ అని చెప్తూ ఉంటాను. మా జిమ్ లో చాలా మంది అంటారు, అను మేడం మీరు, నేను ఎప్పుడు మాను అసలు ఏదైనా ఇలాగా ఊరెళ్తే తప్ప నేను అసలు జిమ్ చేస్తా కంపల్సరీ. అసలు నా ప్లేస్ లో చూస్తూ ఉంటారు అనమాట. చాలా మంది అంటారు, అను మేడం మీరు మాకు రాకపోతే అసలు మీరు ఒక ద్రోణాచారి లాగా, మీరు అక్కడ ఉంటేనే మేము చేయగలం మేడం. మనకి కోచ్ మంది చూస్తూ ఉంటారు, మనం ఖచ్చితంగా చేయాలి అని ఒక ఫీల్ ఉంటది. వాళ్ళకి టీచర్ లేకపోతే స్కూల్లో పిల్లలు చేస్తారు చూసారా, జస్ట్ లైక్ దట్. చాలా మందికి పోస్ట్ వర్కౌట్, ప్రీ వర్కౌట్ ఏం డ్రింక్స్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ప్రీ వర్కౌట్ విపరీతంగా కెఫిన్ తీసుకుని వస్తారు. ఓకే, కెఫిన్ ఎక్కువ తీసుకోవడం వలన మనకి హార్ట్ ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం కెఫిన్ ఎక్కువ తీసుకుని వచ్చి థ్రెడ్ మిల్ మీద స్పీడ్ గా పరుగుపెట్టాము నాన్ స్టాప్ గా, మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే అది ఇంటర్నల్ గా మనకి ఏమున్నదని తెలీదు. అందుకే జిమ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చెక్ చేయించుకోవడం ఒకటి. ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత థ్రెడ్మిల్ టెస్ట్, ఈసీజీ
ఇందులో మనకి ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా తెలుస్తాయి అనమాట. ఇలాంటి టెస్టులు చేయించుకోవడం, మనం లిపిడ్ 6 monthsకి ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకోవడం. లిపిడ్ ప్రొఫైల్ వలన మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది అంటే మనకి తెలియడం వలన మనం అవేర్నెస్ పెంచుకుని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి అవి తినడం మానేస్తాం, ఫ్యాట్ ఫుడ్స్. అలా అవగాహన కోసం మన హెల్త్ కోసం అలాంటివి చూసుకోవాలి. నెక్స్ట్ ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ కి మీరు కెఫీన్ పదార్థాలు అలాంటి హెవీగా ఏం తీసుకోవాలి అవసరం లేదు. చక్కగా మీరు బిఫోర్ వర్కౌట్ బిఫోర్ అంటే మనకి చెయ్యాలనే జిల్ అనమాట. నేనైతే గ్రీన్ టీ తాగొస్తాను. గ్రీన్ టీ పుదీనా అల్లంతో గ్రీన్ టీ చేసుకుని తాగొస్తా ప్రీ వర్కౌట్ ఎప్పుడు కూడా. పోస్ట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఫ్రూట్ జ్యూస్ తాగుతాను వితౌట్ షుగర్, వితౌట్ ఐస్. ఎనీ జ్యూస్ అంటే ఎక్కువ నేను మోసంబి తాగుతాను. అలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఎనర్జీ రావాలి మేడం, మేము వర్కౌట్ చేయలేకపోతున్నాము, కెఫీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మాకు ఎక్కువ ఎనర్జీ ఉండి చేయాలన్న మూడ్ వస్తుంది అంటే అవసరం లేదు. మీరు గ్రీన్ టీ తీసుకోండి, లేదా బీట్రూట్ క్యారెట్ జ్యూస్, ఏబీసీ జ్యూస్ అంటాం కదా, చక్కగా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగొస్తే అది ప్రీ వర్కౌట్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మీకు మంచి ఐరన్ ఫుడ్ కూడా. సో ఇలాగా మీరు ప్లాన్ చేసుకోండి. మొన్న మనం చూసాం ఒక యాక్ట్రెస్ చనిపోయారు వర్కౌట్స్ చేస్తూ, రాజ్పుత్ కదా. ఎలా అది అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కి ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇది అది అంటారు. నేను జిమ్లో ఎక్కువ చేయడం వలన, హై ఇంటెన్సిటీ నాన్ స్టాప్ గా చేయడం వలన అని చెప్పి వాళ్ళకి ఏంటంటే అండి, ఎవరికైనా సరే బాడీ అనేది అంటే మీరు ఈ రోజు జిమ్ జాయిన్ అయ్యారు, మీరు ఒక 1 week లోనే నాకు 6 pack వచ్చేయాలి, లేకపోతే బాడీ బిల్డ్ అయిపోవాలి అనేది అందులోంచి బయటకు రండి. స్లో అండ్ స్టడీ. మీరు రోజుకి కొంచెం ఒక 1 week ఒక వర్కౌట్ చేయండి. అలా నెమ్మదిగా డోసేజ్ పెంచుతూ టైం పెంచుతూ మీరు బిల్డ్ చేసుకోవాలి. అంతేగాని ఒకేసారి ఇప్పుడు సినిమా వాళ్ళు ఏంటి, ఒక సినిమా కోసం లావుగా అయిపోవాలనుకుంటారు, ఒక సినిమా కోసం సన్నగా అయిపోవాలనుకుంటారు. అక్కడ ఎవరికైనా సెలబ్రిటీస్ కైనా సరే వాళ్ళకి మంచి ట్రైనర్స్ ఉండి చెప్పినా గానీ ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ అనేవి పాపం ఫేస్ చేస్తున్నారు. చూడండి, అనుష్క ఒక మూవీకి ఇంత లావు అయిపోయి తర్వాత ఎంత సినిమాలు కూడా లేకుండా అమ్మాయికి, తను యోగా టీచరే కదా. సో ఏదైనా సరే ఒక లిమిటెడ్ పీరియడ్ లో ఇలాగా అయిపోవాలనేది చేయొద్దు. నెక్స్ట్ వాళ్ళకి ఏంటి, హార్ట్ కి మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, మనకి బాడీకి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో, రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా మెయిన్ 8 hours మీరు రెస్ట్, మీరు మొబైల్స్ పక్కన పడేసి 8 hours మీరు పడుకుంటేనే నెక్స్ట్ డే మీ బాడీ యాక్టివ్ వింటది, మీరు చేయగలుగుతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని రాకుండా ఇవన్నీ కూడా ఉంటాయండి. స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి, వాళ్ళు లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటది, అందరూ డ్రగ్స్ తీసుకుంటారు, మందు తాగుతారు అని నేను చెప్పట్లేదు. బట్ లైఫ్ స్టైల్ అనేది 100% వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది కూడా ఆధారపడుతుంది. ఇవన్నీ కూడా ఒక హార్ట్ హెల్దీగా ఉండాలంటే చక్కటి బ్యాలెన్స్డ్ డైట్, మంచి గుడ్ ఫ్రెండ్స్, బెస్ట్ స్లీప్, అవాయిడ్ బ్యాడ్ హ్యాబిట్స్, ఇవన్నీ ఉంటే మన హార్ట్ ని హెల్దీగా కాపాడుకోవచ్చు. ఓకే, రైట్. మీకు సింపుల్ ఎక్సర్సైజెస్ చూపిస్తున్నారు మనకి. అంటే జనరల్ గా ఇంట్లో ఆడవాళ్ళు కొన్ని ఒక 30 minutes చేసుకునే ఎక్సర్సైజ్ ఒక 4-5 చూపిస్తారు, చూసి ఫాలో అవుదాం. వర్కౌట్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. వార్మప్ చేస్తేనే మనకి యాక్టివ్ అవుతాం అన్నమాట, అన్ని మజిల్స్ యాక్టివ్ అవుతాయి, మనకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ మనం వర్కౌట్ చేయడానికి అనుకూలంగా ఉంటది అనమాట. సో మనకి స్టార్టింగ్ అప్పుడు వార్మప్ ఇంపార్టెంట్, క్లోజ్ చేసేటప్పుడు స్ట్రెచ్చింగ్ ఇంపార్టెంట్. ఓకే, కూల్ డౌన్, స్లోగా కూల్ డౌన్ చేయాలన్నమాట. జస్ట్ నేను ఈ రోజు ఇంట్లోనే సింపుల్ గా ఎవరైనా సరే ఎలా వర్కౌట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వార్మప్, సింపుల్ వార్మప్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ నెక్ రొటేషన్. ఓకే, ఇలా 20 times. నెక్స్ట్ అప్ అండ్ డౌన్. మీకు ఈ థైరాయిడ్ ప్రాబ్లం కూడా పోతుంది అనమాట దీనివల్ల. నెక్ అప్ అండ్ డౌన్, నెక్ రొటేషన్. తర్వాత షోల్డర్, హ్యాండ్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, 2 hands. నెక్స్ట్ అప్ అండ్ డౌన్స్. ఈరోజు మన యాంకర్ గారు కూడా చేస్తున్నారు. ట్రై చేస్తున్నాను.
వార్మప్స్ లో చాలా ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయొచ్చు. సో మెనీ వార్మప్స్ ఉంటాయి. జస్ట్ నేను కొన్ని చూపిస్తున్నాను. ఓకే. యోగాకి జిమ్ కి తేడా ఏంటి మేడం? యోగా అంటే అంత స్లోగా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇందులో స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో అంతా మ్యూజిక్ తో ఫాస్ట్ గా అలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ సింపుల్ కార్డియో వల్ల ఏంటంటే మనకి క్యాలరీస్ అనేది త్వరగా బర్న్ అవుతాయి. ఓకే. ఓకే. సింపుల్ జంపింగ్ డాన్స్ ఇలా మీరు ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఓకే. ఈ జంపింగ్స్ వల్ల ఏంటంటే మీకు హిప్ అండ్ స్టమక్ కూడా తగ్గుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ స్కిప్పింగ్, హై నీ, బ్యాక్ హిప్. ఇవన్నీ కూడా ఒక 100 టైమ్స్ 3 సెట్స్ లాగా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఈ లోయర్ పోర్షన్ హెవీగా ఉంటది, లెగ్స్ థైస్ హెవీగా ఉంటుంది. వాళ్ళకి సింపుల్ గా చెప్పే వర్కౌట్స్ ఏంటంటే బేసిక్స్ ఇవి. లెగ్ బ్యాక్ తీసుకోండి, మీరు ఫోర్స్ గా టచ్ చేయాలి. దీనివల్ల మీకు సైడ్ ఫ్యాట్, స్టమక్ ఫ్యాట్ ఇలా 2 సైడ్స్. నెక్స్ట్ లెగ్ ని సైడ్ ఫ్యాట్, లవ్ హ్యాండిల్స్ అంటారు కదా, ఫ్రంట్ కిక్. మీరు ఎంత బాగా లిఫ్ట్ చేస్తే మీకు హిప్ పోర్షన్, లెగ్ అండ్ స్టమక్ 2 సైడ్స్. నెక్స్ట్ సైడ్ కిక్స్. మీ స్క్వాట్స్ లో చాలా ఉంటాయి. అవును, మీ వెయిటెడ్ స్క్వాట్స్, జంపింగ్ స్క్వాట్స్ చాలా ఉంటాయి. నార్మల్ గా స్క్వాట్స్ మన నీ ఎప్పుడు టోస్ కి దాటి వెళ్ళకూడదు అనమాట. ఇవి నార్మల్. స్క్వాట్స్ లంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. లోయర్ పోర్షన్ బాగా తగ్గుతుంది అనమాట. లంజెస్ నార్మల్ గా అంత స్క్వాట్స్ చేయలేని వాళ్ళు జస్ట్ ఇవన్నీ బేసిక్స్. ఓకే. మీకు మిషన్స్ ఎట్లా యూజ్ చేయాలి? ఇది క్రాస్ ట్రైనర్ అనేది కార్డియో వర్కౌట్. జస్ట్ బాడీ వార్మప్ కోసం ఒక 10 minutes చేయొచ్చు. ఆ మిషనరీ చూపిస్తా. దీంట్లో లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. యాక్చువల్ గా మనకి ఇది 9 పెట్టాను, 10, ఈ 11 అంటే లెవెల్ 10 లో గానీ 12 లో గానీ పెడితే మనకి ఇదేంటంటే టైట్ గా ఉంటుంది, చేయడం కష్టంగా ఉంటుంది. మన స్ట్రెంత్, క్యాలరీస్ హెవీగా బర్న్ అవడానికి యూజ్ అవుతాయి. దిస్ వన్. ఓకే. ఇది లాట్స్ మిషన్ అన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఫ్రంట్ కి స్లోగా వెళ్ళాలి. మనం ఎంత స్లోగా చేస్తే అంత బెటర్. ఇలా ఫ్రంట్ కి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాక్, ఇలా ఫ్రంట్, తర్వాత హ్యాండ్స్ ఇలా తీసుకోండి. ఇది ఒక వేరియేషన్. దాంట్లోనే 3 types ఉన్నాయి. ఇంకా ఇది పెట్టి ఇంకో 3 వేరియేషన్స్ చేయొచ్చు. ఇలా బ్యాక్, ఇది కంప్లీట్ గా ఈ బ్యాక్ మజిల్స్ మొత్తం తగ్గే అవకాశం. హ్యాండ్స్ గానీ, హెవీ హ్యాండ్స్ గానీ. ఇదేంటంటే చెస్ట్ అండ్ లాట్స్, చెస్ట్ మిషన్ అనమాట. చెస్ట్ ని ఇలా అప్ చేసి ఇవన్నీ కూడా మేము 20 counts 3 sets చేస్తూ ఉంటాము. ఏ మజిల్ చేసినప్పుడు ఆ వర్కౌట్ చేస్తాము. జస్ట్ ఇవి ఎలా యూజ్ చేయాలనేది నేను చూపిస్తున్నా. ఇది బ్యాక్ వర్కౌట్ అనమాట. ఓకే. ఇక్కడ పుషప్స్ చేయొచ్చు. ఈ లాట్స్ మిషన్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. దీన్ని డి అంటాము. అంటే మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ ఏది చేస్తుంటే ఏ మజిల్ పడుతుంది అని. ఇది స్టమక్ విత్ బ్యాక్. ఇది వీపు. ఏదైనా సరే స్లోగా దీన్ని లీవ్ చేయాలి. ఇదే డి తీసేసి ఏంటండి దానికి దీనికి
అది షేప్ డిఫరెంట్ ఉంది కదా, అవును. అది కొంచెం క్లోజ్ లో వచ్చింది, ఇది కొంచెం ఇది వైడ్ గా వచ్చింది కదా. అంటే మనకి మజిల్స్ అన్ని డిఫరెంట్ గా ఫామ్ అయి ఉంటాయి కదా, వాటి కోసం బాడీని హిల్ చేయకుండా ఇలా లాగి జస్ట్ స్లో. ఓకే. ఇంక ఇందులోనే ఈ మిషన్స్ లోనే బైసెప్ ట్రైసెప్ ఇవన్నీ కూడా చేయొచ్చు. అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కదలకుండా చేయాలన్నమాట. ఇలా ఇలా పోపకూడదు పైకి కిందకి, జస్ట్ ఈ మజిల్ ని. ఏదైనా ఒక్కొక్క ఐటమ్ కి బాడీలో ఒక్కొక్క పార్ట్ ఏ విధంగా జస్ట్ వర్క్ అవుతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది దీంతో. కొన్ని ఐటమ్స్ కి కొన్ని పార్ట్స్ కి వర్కౌట్ ఉంటుంది. ఇప్పుడు ఇది చేసేది ఓన్లీ మజిల్ పార్ట్ కోసం. ఇది ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్. ఓకే. ఒక్కొక్క మిషన్ మీద చాలా వేరియేషన్స్ చేయొచ్చు. జస్ట్ నేను సింగిల్ ఒక్కొక్కటే చూపిస్తున్నా మీకు. ఇందులో ఇంకొక వేరియేషన్ చూపిస్తా. సింగిల్ డంబుల్ తీసుకుని, అంటే చాలా మందికి బ్రెస్ట్ సాగింగ్ ఉంటది కదా, దానికి ఇది కరెక్ట్ వర్కౌట్. ఇట్లా చేయొచ్చు. మేము ఇదే బెంచ్ మీద వెయిట్స్ పట్టుకుని కూడా యాప్స్ చేస్తాం అన్నమాట. ఇది యాప్స్. ఇదంతా ఒక మహాసముద్రం. ఇది అలవాటు ఉన్న వాళ్ళకి, అవును, ఇదే ఫీల్డ్ లో ఉండడం వల్ల అంటే ఇది ఒక నాకు ఒక టెంపుల్ లాగా ఉంటది అన్నమాట. మామూలు రాడ్ అయితే ఇక్కడ పెయిన్ వస్తుంది కదా, కొంతమంది క్వశ్చన్ పెట్టుకోవచ్చు. మనకి లోయర్ పోర్షన్ అంతా టోన్ అవుతుంది. లెగ్స్, హిప్, స్టమక్, ఎవ్రీథింగ్. ఇలాగా మనం వెయిట్ పెంచుకోవచ్చు. లెగ్స్ తో లిఫ్ట్ చేసేది ఒకటి ఉంటుంది. మనం ఫ్లోర్ మీద యాప్ క్రంచెస్ చేస్తాం కదా, అది ఈ మిషన్ తో అలా చేయొచ్చు. లాక్ చేసుకుని లెగ్స్ మీరు ఇలా బ్యాక్ చూస్తూ మీకు ఏంటంటే యాప్స్ ఫ్యాట్ ని రెడ్యూస్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి అన్నమాట. అను గారు ఇప్పటి వరకు కొన్ని వర్కౌట్స్ చూపించారు మనకు. అంటే జనరల్గా ఏ వర్కౌట్స్ వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి, బాడీ ఏది చేస్తే ఏది స్ట్రెంగ్త్ అవుతుంది, ఎక్కడ ఫ్యాట్ ఉంటే అది లూజ్ అవుతుంది అనే వర్కౌట్స్ అయితే మనం చూసాము. అంటే అను గారికి ఇది జిమ్ కాదు, దేవాలయం. నిజంగా అంత బాగా, అంటే ఆడపిల్లలు అన్నిట్లో రాణిస్తున్నారు. జిమ్ కోచ్, మోటివేషన్ ట్రైనర్ గా మేడం అయితే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా కూడా ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. జస్ట్ నేను బేసిక్స్ అనేది చూపించాను మీకు. ఫస్ట్ లో వార్మప్స్, కార్డియో చెప్పాను కదా, అవి ఇంట్లో ఎక్కువ కౌంట్స్, ఒక 100 కౌంట్స్ 3 సెట్స్ చేస్తే మీకు ఫుల్ బాడీ వర్కౌట్ అయిపోద్ది. ఒక 20 మినిట్స్ వాక్ చేసుకోండి, ఈ సింపుల్ వర్కౌట్స్ చేయండి. ఇంకా డెప్త్ సబ్జెక్ట్ కావాలంటే నా ఫేస్బుక్ అను ప్రసాద్ అని ఉంటది, ప్రతిరోజు ఫిట్నెస్ రీల్స్ పెడతాను, ఫాలో అవ్వండి. థైరాయిడ్ కోసం చాలా మంది లేడీస్ థైరాయిడ్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు కాబట్టి దానికి ఒక చిన్న టిప్ చెప్తున్నాను. థైరాయిడ్ ఎప్పుడు కూడా మీరు ఈ పోర్షన్ ని ఇలా టచ్ చేసి ఇలా పైకి లిఫ్ట్ చేయడం ఒకటి. మన థైరాయిడ్ గ్లాండ్స్ అనేది ఇక్కడ ఉంటాయి, దీన్ని మనం రోజు కూడా ఇలా యాక్టివేట్ చేయాలి. ఓకే, ఇది యోగాలో టిప్ అన్నమాట. ఓకే, మీరు ఇలాగా 2 సైడ్స్ ఈ పోర్షన్ ని ఇలా యాక్టివేట్ చేసుకోండి. అండ్ వాల్నట్ ఆయిల్ అని దొరుకుతుంది, వాల్నట్ ఆయిల్ ని అప్వర్డ్స్ మీరు ఈ థ్రోట్ కి, అంటే ఇవి యాక్టివేట్ అవుతాయి థైరాయిడ్ గ్లాండ్స్ అనేది. సో అప్వర్డ్స్ మసాజ్ చేసుకోండి. ఈ టిప్స్ చూసారు కదా, ఒక ఫింగర్ తోటి యోగాలో చెప్పిన ఒక టిప్ ని చూపించారు మేడం. అలాగే వాల్నట్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్, మసాజ్ చేసుకోమని చెప్తున్నారు. ఇది మంచి టిప్ చెప్పారు మేడం. డైట్ అనేది అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెటబాలిజం అనేది తక్కువ ఉంటది, త్వరగా వాళ్ళు వాటర్ అనేది త్వరగా వచ్చేస్తుంది బాడీలోకి. సో అందుకని హెవీగా అయిపోతూ ఉంటారు చూడండి, హైపోథైరాయిడ్. సో వాళ్ళు ఇంట్లో మంచి డైట్ తీసుకోండి, ఫైబర్, ప్రోటీన్ అన్ని కూడా సమతుల్యంగా తీసుకొని మీ ఫుడ్ లో
ఆల్మండ్స్, సోక్డ్ ఆల్మండ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్, సో ఏదైనా సరే నట్స్ ఎప్పుడు సోక్ చేసుకుని నైట్ తీసుకోవాలి. అండ్ ఇంకొక చిన్న చిట్కా ఏంటంటే డిటాక్స్ వాటర్. అంటే మనకి గట్ హెల్త్ అనేది చాలా, గట్ హెల్త్ హెల్దీగా ఉంటే, మన గట్ హెల్దీగా ఉంటే మన డైజెషన్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. మన అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ డైజెషన్ నుంచి, బొడ్డు నాభి నుంచే వస్తుంది. సో మనం ఇంటర్నల్ హెల్త్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం గట్ హెల్త్ బాగుండాలి అంటే మన వేస్టేజ్ అనేది బాడీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. చాలా మందికి మోషన్ ఫ్రీగా అవ్వదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దానికోసం కాఫీలు తాగేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా మీరు డిటాక్స్ వాటర్ అంటే మన వేస్టేజ్ బయటకు వెళ్ళిపోవడానికి ఎలాంటిది తీసుకోవాలనేది ఒక సింపుల్ టిప్ చెప్తున్నాను. రోజు నైట్ ఒక 3 గ్లాసుల వాటర్ లో పుదీనా, అల్లము అండ్ లెమన్ ని తొక్క తీయకుండా స్లైసెస్ కట్ చేసి, కీరా కూడా సన్నగా స్లైసెస్ కట్ చేసి, కొన్ని చియా సీడ్స్ వాటర్ లో సోక్ చేసేయండి. ఎంటీ స్టమక్ బ్రష్ అవ్వగానే మార్నింగ్ తాగేసి ఒక 20 మినిట్స్ వదిలేసిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి. సో ఇది రెగ్యులర్ గా పాటిస్తే గనక చాలా మంచిది. ఇంకా చాలా ఉంటాయి. బీట్రూట్ ని వాటర్ లో సోక్ చేసుకుని అలా ఒక 3 అవర్స్ ఉంచేసి తాగడం. బీట్రూట్ తో పాటు కొంచెం దాల్చిని వేయడం, కొంచెం చియా సీడ్స్ సేమ్ నైట్, లేకపోతే మార్నింగ్ వేసుకుంటే ఒక 4-5 అవర్స్ వాటర్ లో ఉండాలన్నమాట. సో మనం ఈ దాంట్లో ఉన్న మంచి ఎసెన్స్ అంతా మనకి ఎక్కువ వెల్లుల్లి ఒకటి, అంటే మనకి బ్లడ్ థిక్నెస్ లేకుండా ఉండాలి అంటే, మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదు. మనకి ఎప్పుడైతే బ్లడ్ థిన్ గా ఉందో ఫ్లో బాగుంటుంది హార్ట్ కి. సో దానికోసం వెల్లుల్లి ఒకటి, మీరు దాల్చిని ఒకటి, దాల్చిని పౌడర్ మీరు నైట్ మిల్క్ లో ఉన్న వేసుకోవచ్చు, సలాడ్స్ లో పైన వేసుకోవచ్చు, లేదా ఓన్లీ దాల్చిని వాటర్ తాగొచ్చు మరగబెట్టుకుని. రాత్రి వాటర్ లో ఇంత ముక్క పెట్టేసుకుని పొద్దున్న దాన్ని బాయిల్ చేసి తాగండి. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, ఒబేసిటీ స్లిమ్ అవుతారు, ఒబేసిటీ రాకుండా ఉంటుంది. సో దాల్చిని కూడా చాలా మంచిది. ఈ టిప్స్ పాటించండి. అందరూ హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఫిట్ గా ఉండండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.